మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీరామ్. శ్రీరామనవమి నాడు జ్యోతిష్య శాస్త్ర ప్రకారము ఎవరు ఏ పూజ చేస్తే శుభ ఫలితాలు పొందుతారు. ఉదాహరణకు అశ్విని నక్షత్రము మేషరాశి వారికి ఈ సంవత్సరం బాగలేదు, గురుబలం పెరగాలి. ఇప్పుడు మే 14 వరకు బాగుంది, తదనంతరం బాగలేదు. ఒక శ్రీరామనవమి అంటే మే 14లో ఏప్రిల్లోనే వచ్చింది కాబట్టి, ఏప్రిల్ 6వ తారీఖు శ్రీరామనవమి కాబట్టి శ్రీరామనవమి నాడు మనం ఏం చేసుకుంటే ముందు అకారణంగా చెడ్డ పేరు రావడం, అకారణంగా కోపం రావడం, ఈ రాశి వారికి జ్యోతిష స్థితి ప్రకారము బాగా లేనప్పుడు ఏమీ లేదు. ఒక శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని చదువుతూ రామాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి నానిన శనగలను రాముడికి నివేదించడం వలన, శనగలు వీలు కానప్పుడు శనగ పప్పును గాని 1 కిలో పాము నానినది నివేదించి ప్రసాదాన్ని పలువురికి పంచి కొంత ఆవుకు ఆహారంగా పెట్టడం వలన శని యొక్క తీవ్ర దృష్టి స్థితి, కొంత శని ప్రభావం తగ్గి ఆంజనేయ స్వామి యొక్క కృప వలన మనకు శని దోషాల నుండి కొంత విముక్తి కలిగి ఉపశమనాన్ని పొందుతాం. అలాగే వృషభ రాశి వాళ్ళకి ప్రస్తుతానికి జన్మ గురువు తర్వాతకి ద్వితీయ స్థానంలో 14 తర్వాత మే 14 తర్వాత మీనరాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఇక్కడ సీతా అష్టోత్తరాన్ని శుక్రవారం రోజు చేసి రామ కళ్యాణ ఘట్టాన్ని ఒకసారి ప్రతి శుక్రవారము 3 సార్లు చదువుకుంటే వృషభ రాశి వారికి చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే మిథున రాశి వారు బుధవారం రోజు కానీ లేక శ్రీరామనవమి రోజు కానీ నానిన పెసళ్ళు, కొబ్బరికాయ, చెరుకు రసాన్ని స్వామివారికి సమర్పిస్తే బుధుని యొక్క సత్ఫలితాలను పొందుతారు. దుష్టగ్రహం యొక్క శక్తి క్షీణించి గ్రహ దృష్టి చెడుగా ఉన్నప్పుడు అది తగ్గిపోయి ఎటువంటి గ్రహ నీచ స్థితి ఉన్నా కూడా రాముడికి చెరుకు రసం నివేదించడం వల్ల అటువంటి దోష నివారణ అయ్యి చక్కటి ఫలితాన్ని పొందుతారు. ఇంకా ఏంటంటే ఏ రాశి వారికైనా గ్రహస్థితి బాగలేనప్పుడు వడపప్పు పానకాన్ని కళ్యాణ మండపాలకు విరాళంగా ఇచ్చి ప్రసాదాన్ని పలువురికి పంచడం వల్ల గ్రహస్థితిలో ఉన్నటువంటి గ్రహ నీచ స్థితి తగ్గి మేలు కలుగుతుంది. అలాగే సింహరాశి వారు ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది, శ్రేష్టంగా ఆదివారం కూడా సూర్యునికి సంబంధించిన వారం కాబట్టి సూర్యరాశి అయినటువంటి సింహరాశి వాళ్ళు కూడా గోధుమ నూకతోని శ్రీరాప్రసాదం చేయించి శ్రీరామనవమి నాడు వీలు కాకుంటే మళ్ళొక ఆదివారమైనా లేకుండా శ్రీరామనవమి రోజే మండపాల్లో శ్రీరాప్రసాదాన్ని పంచడం వలన వాళ్ళు అనేకమైనటువంటి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే కర్కాటక రాశి వారు వాళ్ళు ఏంటంటే పాలను, మసాలా పాలు గాని సువాసన కలిగే ఏదైనా ఇలాచి జాజికాయ పోసిన చల్లటి పాలు గాని బాదం పాలను గాని చంద్రదోష నివారణార్థము, కర్కాటక రాశి యొక్క బలానికి నీచగ్రహ స్థితి నివారణకు ఈ పాలను పంచడం వల్ల, పాలను కాకుండా పాల కోవాతో చేసిన ప్రసాదము పేడాలను పంచడం వల్ల కర్కాటక రాశి వాళ్ళు శుభ ఫలితాన్ని పొందుతారు. అలాగే కన్యా రాశి వాళ్ళు ఈ సంవత్సరం వాళ్ళకు జాతకరీత్యా చాలా బాగుంది, అయినా కూడా అర్ధాష్టమ శని ప్రభావం కొంత ఉండి అధిక ఖర్చులు, తర్వాత శారీరక రుగ్మతులు ఉండడం వల్ల ముఖ్యంగా స్త్రీలకు మానసికమైనటువంటి చింతనలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ చిత్త, హస్త, ఈ పాదాల వాళ్ళు ఉత్తర పదవి ఉన్నతి కోసం గాని, సంపద కోసం గాని, ఆరోగ్య రీత్యా గాని కన్యా రాశి వాళ్ళు కూడా పెసర్లను మొలక తెప్పించి ఆ మొలకలను ప్రసాదంగా నలుగురికి పంచడం వల్ల, అరటి పళ్ళను కానీ, అరిశంతకాయ, ఆకుపచ్చకాయ, బఠానీకాయ గాని, బీన్స్ కాయ గాని నదీ ప్రవాహంలో వదిలివ్వడం వల్ల, లేక రాముడికి నివేదించి పలువురికి పంచడం వల్ల అటువంటి దోషాలు, గ్రహ దోషాలు, చెడ దృష్టి నుండి నివారించబడి శుభ ఫలితాన్ని పొందుతారు. అలాగే తులారాశి వారు ముఖ్యంగా ఏంటంటే సంపాదన కోసము ఎక్కువ ఇల్లు కట్టి వాహనాలు కొని ఆర్థిక పరిస్థితి కొంత క్షీణంగా ఉంది కాబట్టి ఈ తులారాశి వాళ్ళు కూడా తెల్ల బబ్బెళ్లను శ్రీరామనవమి నాడు నానబోసి గుడాలుగా వేసి ప్రసాదంగా పంచడం వల్ల, లేక చక్కెరను ప్యాకెట్లు చేసి పంచడం వల్ల వీళ్ళు శుభయోగాలను పొందుతారు. అలాగే వృశ్చిక రాశి వారికి గురుబలం 14 వరకు ఉంది. తర్వాత గ్రహస్థితి ఏమీ బాగలేదు. మనం ఇంతకుముందు ఉగాది రోజు చెప్పుకున్న దాదాపుగా అవే దుష్టగ్రహ ఫలితాల వలన అనేక ఇబ్బందులు, ఇక్కట్లు, ఉద్యోగ భంగాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి మసూరు పప్పును నానబెట్టి శ్రీరామనవమి రోజు గోవులకు ఆహారంగా ఇవ్వడం వల్ల, బూందీ లడ్డూను ప్రసాదంగా పంచడం వల్ల, శనగపిండితో చేసిన బూందీ లడ్డూను ప్రసాదంగా పంచడం వల్ల ఈ వృశ్చిక రాశి వారు మంచి యోగాన్ని, శుభ ఫలితాన్ని పొందుతారు. అలాగే ధనస్సు రాశి వారు ఈ సంవత్సరం ఈ రాశి వారికి బాగా ఉంది, కానీ కీర్తిభంగం ఉంది.
యశస్సు భంగం కలిగే అవకాశం ఉంది. శారీరక రుగ్మతలు, బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు కూడా గురువుకు ఇష్టమైనటువంటి శనగ, కాబూల్ శనగలు, దొడ్డు శనగలను శ్రీరాముడికి నివేదించి శ్రీరామనవమి రోజు 4 కూడళ్లలో జరిపే మన కళ్యాణ మండపంలో గాని, లేక తమ వీధిలో గాని, తమ ఇంట్లో గాని రామచంద్రుని యొక్క పంచాయతన ఫోటోనికి గుడాలు ఉడికించి గుడాలుగా వేసి, శనగలను గుడాలుగా వేసి చక్కగా కప్పుల్లో అమర్చి ఏ దేవాలయ ప్రాంగణంలో అయినా శ్రీరామనవమి ఉత్సవాన్ని సందర్భంగా పంచుతున్నామా అని చెప్పి పంచడం వల్ల అనేకమైన సత్ఫలాన్ని పొందుతారు. అలాగే మకర రాశి వారు, వీళ్ళు నువ్వుల ఉండలను రామచంద్రమూర్తికి నువ్వుల ఉండలతో ఉండల్లో కాజు పలుకులను కూడా వేయాలి. ఇక్కడ శుక్రస్థితి కూడా బాగలేదు బట్టి కాజు పలుకులను నువ్వుల ఉండల్లో పొందించి బెల్లం నువ్వుల ఉండలను రామ నవమి సందర్భంగా ప్రసాదంగా పంచడం వల్ల మంచి ప్రమోషన్ ని పొందగలుగుతాడు. ఆర్థిక స్థితి, ఆరోగ్య స్థితి బాగుంటుంది. అలాగే కుంభరాశి వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి, దాదాపుగా 5 సంవత్సరాల నుంచి కఠినమైనటువంటి కఠోర పరిస్థితులను ఎదుర్కొంటున్న కుంభరాశి వారికి ఈ సంవత్సరము గ్రహయోగం చాలా శోభాయమానంగా యోగకరంగా ఉంటుంది. అందులో ఇంకా మిగతా ఇబ్బందులు రాకుండా నరదృష్టి దోషాలు పోవడానికి శ్రీరామచంద్రమూర్తికి, ఆంజనేయ స్వామికి 108 తమలపాకుల మీద జై శ్రీరామ అని రాసి ఇద్దరికి కలిపి 2 అష్టోత్తర నామాలు చేసి ఒకే రోజు శ్రీరామనవమి రోజు చేయడం వల్ల రవ్వ కేసరి, బొంబాయి రవ్వతోని రవ్వ కేసరి చేసి చక్కగా పలుకులు మంచినీతో చేసి ఆ రవ్వ కేసరిని పంచడం వల్ల వీరి యొక్క గ్రహ దృష్టి, చెడు దృష్టి దోషం నివారణై మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. మీనరాశి వారు ఆల్రెడీ ముందుగానే దాదాపుగా 1.5 year 2 years నుంచి వీళ్ళు శని సాడసాతును అనుభవిస్తున్నారు. కాకపోతే గురుబల సంయోగము, దైవ బలం చేత ఇప్పుడు తామరమూర్తిగా గురువు లాభాన్ని ఇస్తున్నాడు. తర్వాత అనారోగ్యాలు, పులు వేధించే అవకాశం ఉంది. కాబట్టి దక్షిణామూర్తిని, రామచంద్రమూర్తిని కలిపి పూజించడం వల్ల వీరు కూడా శనగపప్పును వడపప్పుగా చేసి దేవాలయ ప్రాంగణంలో పంచడం వల్ల గురుబలం పెరిగి శని దోషం కొంత నివారణ శుభ ఫలితాన్ని పొందుతారు. ఇది శ్రీరామనవమి రోజు జ్యోతిష్య ప్రకారము అన్ని రాశుల వారికి శుభయోగ ఫలితాలు. జై శ్రీరామ్.